హాయ్ గాయ్స్, నేను దివ్య. మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలోని హైకోర్టు నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి, పూర్తి వివరాలు అయితే తెలుస్తాయి. ఇంకా ఎవరైనా తెలంగాణ క్యాండిడేట్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఏ డిస్ట్రిక్ట్ వారో కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. మీ యొక్క డిస్ట్రిక్ట్లో వచ్చినటువంటి జాబ్ నోటిఫికేషన్లు వెంటనే అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. సో మన యొక్క ఛానల్లో డిస్ట్రిక్ట్ వైజ్ జాబ్స్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది 1 by 1. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి. ఇక ముందుగా ఈ జాబ్స్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. హైకోర్టు ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ హైకోర్టు నుంచి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ అండి. ఇది చూడవచ్చు మీరు ఇక్కడ స్క్రీన్ పైన 22/10/2024 తేదీన ఈ యొక్క నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ చేశారు. సో వివరాలకు వెళ్ళినట్లయితే, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ బై ద హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హూ పొసెసెస్ 3 or 5 years లా డిగ్రీ ఫర్ ద టోటల్ ఆఫ్ 33 పోస్ట్స్ ఆఫ్ లా క్లర్క్స్. ఇక్కడ 33 లా క్లర్క్ పోస్టులకు సంబంధించిన భర్తీకి గాను ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అయితే ఇక్కడ 31 లా క్లర్క్ అసిస్టెంట్, ఈ 31 పోస్టులు వచ్చేసి క్లర్క్ టు ద అసిస్ట్ ద హానరబుల్ జడ్జెస్ ఆఫ్ ద హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. హైకోర్టు జడ్జెస్ దగ్గర అసిస్ట్ చేయడానికి ఈ యొక్క 31 పోస్టులను భర్తీ చేయనున్నారు. మిగతా 2 వచ్చేసి ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ 2 పోస్ట్ ఆఫ్ లా క్లర్క్ టు ద వర్క్ ఇన్ తెలంగాణ స్టేట్ జ్యుడిషియల్ అకాడమీ సికింద్రాబాద్. సో మిగతా 2 పోస్టులు ఏవైతే ఉన్నాయో, ఈ ఒక 33 పోస్టులు, మిగతా 2 పోస్టులు స్టేట్ జ్యుడిషియల్ అకాడమీ ఈ పరిధిలో వర్క్ చేయడానికి గాను ఈ 2 పోస్టులను అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. ఇవి కంప్లీట్గా వచ్చేసి కాంట్రాక్ట్ బేసిస్ అండి. గమనించాలి, ఇక్కడ అవుట్సోర్సింగ్ బేసిస్ కాదు, కాంట్రాక్ట్ బేసిస్ తరఫున వీటిని రిక్రూట్ చేసుకుంటున్నారు. కాబట్టి ఫర్దర్గా మీకు ఈ యొక్క కాంట్రాక్ట్ పీరియడ్ అనేది ప్రస్తుతానికి 1 year పీరియడ్లో తీసుకుంటున్నారు. కాకపోతే తర్వాత ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇక దీనికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే, క్యాండిడేట్ షుడ్ హ్యావ్ అక్వైర్డ్ ఏ డిగ్రీ ఇన్ లా ఫ్రమ్ ఎ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. లా డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా అప్లై అయితే చేసుకోవచ్చు. ప్రస్తుతం చదువుతూ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అయితే అర్హులు కాదండి. మళ్ళీ కామెంట్ సెక్షన్లో సపరేట్గా అడుగుతారని చెప్తున్నాను. సో ఎవరైతే 5 years లా డిగ్రీ చేసినటువంటి వాళ్ళు అర్హులు, లేదా 10+2 అంటే ఇంటర్ తర్వాత 3 years రెగ్యులర్ లా డిగ్రీ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఇక్కడ అర్హులే అని క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే ఈ నోటిఫికేషన్ వెలువడిన దానికంటే ముందు 2 సంవత్సరాల లోపు ఎవరైతే ఉన్నారో వారు ఈ నోటిఫికేషన్కు అప్లై చేసుకోవడానికి అర్హులు. అంతకంటే ముందు అంటే 2 years కంటే ముందు ఎవరైతే ఈ యొక్క లా డిగ్రీ కంప్లీట్ చేశారో వాళ్ళకి ఎలిజిబుల్ అయితే లేదు అని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. వీరికి క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ద కంప్యూటర్ నాలెడ్జ్ ఇంక్లూడింగ్ రిట్రీవల్ ఆఫ్ డిజైర్డ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వేరియస్ సెర్చ్ ఇంజిన్స్ సచ్ యాజ్ మనుపాత్ర, ఎస్ఎస్సి ఆన్లైన్, నెక్సిస్, వెస్ట్లా. ఈ యొక్క కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ కూడా మీకు తెలిసి ఉండాలి అంటూ ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ ఏజ్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే, క్యాండిడేట్స్ మస్ట్ నాట్ హ్యావ్ అటైన్డ్ ద ఏజ్ ఆఫ్ 30 years యాజ్ ఆన్ 1st July. సో ఈ యొక్క సంవత్సరం 2024 1st July నాటికి మీకు 30 years ఉండాలి అని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. హీ ఆర్ షీ మస్ట్ బి ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎలా అప్లై చేయాలి అనేటువంటి వివరాలు కనుక చూసినట్లయితే, ద ప్రిస్క్రైబ్డ్ ప్రొఫార్మా ఆఫ్ ద అప్లికేషన్స్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ద అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ ద హైకోర్ట్ and duly filled in applications should be sent to the Registrar General High Court for the state of Telangana along with the copies of relevant documents in proof of age, category and educational qualifications by registered post with acknowledgement due
superscribed on its as applications for the post of law clerks on or before 23/11/2024 5 p.m. నవంబర్ 23వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు ఈ యొక్క అడ్రస్కి, నేను ఇంతకుముందు చెప్పినటువంటి అడ్రస్కి మీరు పోస్ట్ ద్వారా కానీ లేదంటే స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ అప్లికేషన్స్ని సెండ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అడ్రస్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సెంట్ టు ద రిజిస్టర్ జనరల్ హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ మనకి క్లియర్గా అటాచ్ చేశారు ఈ నోటిఫికేషన్కి. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ మరియు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకొని అర్హత కలిగినటువంటి అభ్యర్థులు ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫిల్ చేసి, దాంతోపాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ జిరాక్స్ కాపీస్ ఉంటాయి కదా వాటిని, అలాగే ప్రూఫ్ ఆఫ్ ఏజ్, మీ యొక్క ఏజ్కి సంబంధించి ప్రూఫ్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అండ్ అలాగే ఇంకా ఏవైనా రిలవెంట్ డాక్యుమెంట్స్ ఉన్నట్లయితే వాటిని కూడా అటాచ్ చేసి మీరు ఈ యొక్క అప్లికేషన్స్ అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది నవంబరు 23వ తేదీ లోపు. ఇక అప్లికేషన్స్లో ఏమేమి ఫిల్ చేయాల్సి ఉంటుందనేది ఒకసారి చూసినట్లయితే ఇక్కడ బాక్స్ ఉంది కదా, దీంట్లో మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫుల్ నేమ్, మీ యొక్క ఎస్ఎస్సి స్టాండర్డ్ సర్టిఫికేట్లో ఏ విధంగా ఉంటుందో క్యాపిటల్ లెటర్స్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫాదర్ నేమ్ అండ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్ అండ్ నెక్స్ట్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్, మీకు ఏ క్వాలిఫికేషన్ ఉందో ఆ యొక్క క్వాలిఫికేషన్ మెన్షన్ చేయండి. నెక్స్ట్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ లా డిగ్రీ, మీరు ఏదైతే లా డిగ్రీ కంప్లీట్ చేశారో దాంట్లో ఎంత పర్సంటేజ్ మార్క్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఇఫ్ ద క్యాండిడేట్ ఈజ్ ఎన్రోల్డ్ యాజ్ అడ్వకేట్ ఇన్ ఎనీ బార్ కౌన్సిల్ ద డీటెయిల్స్ దేర్ ఆఫ్, ఎవరైనా క్యాండిడేట్స్ వర్క్ చేస్తూ ఉన్నట్లయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేయండి. నెక్స్ట్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని కూడా మెన్షన్ చేయండి. నెక్స్ట్ నేషనాలిటీ అండ్ నెక్స్ట్ కేటగిరీ, లాంగ్వేజెస్, మీకు ఎన్ని లాంగ్వేజెస్ తెలుసో అవి కూడా మెన్షన్ చేయండి. నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్ అండ్ నెక్స్ట్ కరెస్పాండెంట్ అడ్రస్ అండ్ అలాగే కాంటాక్ట్ నెంబర్, ఇవన్నీ కూడా మెన్షన్ చేసిన తర్వాత ప్లేస్, డేట్ కూడా మెన్షన్ చేసి మీరు సిగ్నేచర్ చేసి ఈ యొక్క అప్లికేషన్స్ని అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది కంప్లీట్గా అప్లికేషన్ ప్రాసెస్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. అండ్ అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే మీరు ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు చూస్తున్నారు, మన యొక్క వీడియో ఏ డిస్ట్రిక్ట్ వరకు వెళ్తుంది అనేది నాకు తెలియాలి. కాబట్టి కామెంట్ సెక్షన్లో మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అండ్ మీరు ఏ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారు, ఏ జాబ్ అప్డేట్స్ మీకు కావాలో మెన్షన్ చేసినట్లయితే ఆ నోటిఫికేషన్స్ వచ్చిన వెంటనే అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ యొక్క కంటెంట్ మీకు నచ్చిందా? అది తప్పకుండా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్తో షేర్ చేసే ప్రయత్నం చేయండి. చిన్న లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.